హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. చార్మి కౌర్ ప్రస్తుతం పూరి జగన్నాథ్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెరపై కాకుండా చార్మి తెర వెనుక కూడా సినిమా కోసం చాలా కష్టపడుతుంది. హీరోయిన్గా చార్మి సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతుంది. జ్యోతిలక్ష్మి అంటూ చివరగా తెరపై సందడి చేసింది. ఆ తర్వాత పూరి కనెక్ట్స్ అంటూ చార్మి కొన్ని సినిమాలు తీసింది. అందులో చాలా వరకు డిజాస్టర్లు అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి తీసిన లైగర్ సినిమా దేశవ్యాప్తంగా బెడిసి కొట్టేసింది. ఆ తర్వాత చార్మి పూరిలు సైలెంట్ అయిపోయారు. అసలు ఎక్కడా అలికిడి కూడా చేయలేదు. కష్టపడి ఓ హీరోని వెతికారు, కానీ ఎవ్వరూ కూడా అవకాశం ఇవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటూ రామ్ని మళ్ళీ ఒప్పించారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ సినిమాని పట్టాలెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్తోనే చార్మి పూరిలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే చార్మి ఇప్పుడు కాస్త బాధల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన పెట్ మరణించి 2 ఏళ్ళు అవుతుందంటూ విడిచి ఉండలేకపోతున్నానంటూ చార్మి ఎమోషనల్ అయ్యింది. నువ్వు దూరమయ్యి 2 ఏళ్ళు అవుతుంది. నీ హగ్గుల్ని, నీ ప్రేమని మిస్ అవుతున్నాను. నువ్వే నాకు ఎంతో ఇష్టమైన దానివి కదా. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి తిరిగిరా. నీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది అంటూ చార్మి ఎమోషనల్ అయ్యింది. చార్మి ప్రస్తుతం తన కామెంట్ సెక్షన్ను కట్టడి చేసింది. కొంతమందికి మాత్రమే కామెంట్ చేసే సదుపాయాన్ని కల్పించినట్లుగా ఉంది. అందుకు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ కామెంట్లు కనిపించడం లేదు. చార్మి తన అకౌంట్ను కాస్త ప్రైవేట్గానే ఉంచుతున్నట్లుగా ఉంది. లైగర్ సినిమా టైంలో విజయ్ గురించి చార్మి ఎంతో గొప్పగా చెప్తూ కన్నీరు కూడా పెట్టేసుకుంది. కానీ లైగర్ రిజల్ట్ తర్వాత ఒక్కసారి కూడా విజయ్, పూరి, చార్మిలు కలిసి కనిపించలేదన్న సంగతి తెలిసిందే. పైగా లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ జనగణమన అనే ప్రాజెక్ట్ని కూడా క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు చార్మి పూరి ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ మీదనే అని చెప్పాలి.